దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో ధ్యానించటానికి, దేవుని మాటలు మరలా మనం వినటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి తరుణము కొరకు, ఈ మంచి అవకాశము కొరకై దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని 3వ వచనము నుంచి 6 వచనాలు 6వ వచనం వరకు మనం చదివి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదివి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగములో మనము చూసినట్లయితే యూదా రాజైనటువంటి అమజ్య తర్వాత యూదా ప్రజలందరూ కూడా అమజ్య కుమారుడైనటువంటి ఉజ్జియాను ఆ యూదా దేశానికి రాజుగా ఏర్పాటు చేసుకున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉజ్జియా వయసు ఎంత అనంటే 16 ఏండ్ల వాడై ఉన్నాడు. 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. ఈ 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి తను చిన్ననాటి నుండి తండ్రి యొక్క యథార్థతను, తండ్రి యొక్క భక్తిని, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి తన తండ్రి ఏ విధముగా పరిపాలన చేస్తూ ఉంటున్నాడో ఆ విషయాలన్నీ గమనిస్తూ చూస్తూ ఉండవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడైనటువంటి ఉజ్జియా ఆ దేశానికి ఇప్పుడు రాజు. ఆయన వయసు ఎంతంటే 16 సంవత్సరాల వయస్సు. హల్లెలూయా. యవన వయసు కూడా కాదు. యవన వయసు 18 సంవత్సరాలు అయితే యవనంలోకి ప్రవేశిస్తాం. మన భారతదేశ లెక్కల ప్రకారం 18 సంవత్సరాలు వస్తే స్త్రీ అయినా పురుషుడైనా 18 సంవత్సరాలు వస్తే యవన కాలంలో ప్రవేశిస్తాం. కానీ ఇక్కడ ఉజ్జియా 16 సంవత్సరాల వయసులోనే దేవుని సన్నిధిలో అతడు రాజ్య అధికారాన్ని కలిగి ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉజ్జియా తండ్రి యాజకుడైన జకర్యా కాలంలో దేవుని ఆశ్రయించేటువంటి వాడట.
ఎలా ఆశ్రయించాడు అనంటే యథార్థంగా ఆశ్రయించాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఆశ్రయించాడు? అమధ్య యథార్థంగా ఆశ్రయించాడట. తన తండ్రి యొక్క చర్యలన్నిటినీ కూడా కుమారుడైనటువంటి ఉజ్జియా కూడా అనుసరిస్తున్నాడు. అనుసరణ, తండ్రిని పోలి నడుచుకునేటువంటి తనయుడు, తండ్రిని పోలిన తనయుడు. తండ్రి దేవుడు తనకిచ్చినటువంటి అధికారమును ఎలా అనుసరించి కొనసాగించాడో ఆ విషయాన్ని ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆయన యథార్థంగా ఆశ్రయించి వర్ధిల్లాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ మాట మళ్ళొకసారి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లా చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అతనిని ఏం చేశాడట? వర్ధిల్లా చేశాడట. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అనంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అనంటే, ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అనంటే అతడు ఏమి చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఎలా ఆశ్రయించాలంటే ఏదో యుక్తితోనో, ఏదో అపేక్షించో, ఏదో స్వార్థముతోనో, ఏదో వస్తుంది అన్నట్లుగా కాకోకుండా ఎలా ఆశ్రయించాలంటే యథార్థంగా ఆశ్రయించాడట ఉజ్జియా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆశ్రయించటం వలన ఉజ్జియా వర్ధిల్లాడు. హల్లెలూయా. దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. కారణం ఏంటంటే యథార్థంగా దేవుణ్ణి ఉజ్జియా ఆశ్రయించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆశ్రయించటం వలన మనము వర్ధిల్లుతాము. ఒక వ్యక్తి, ఒక బలహీనమైన వ్యక్తి, లేదా ఒక అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి వర్ధిల్లాలి అనంటే ప్రజలు ఎవరు సహకరించకపోయినా, ప్రజలు ఎవరు సపోర్టు చేయకపోయినా, ప్రజలు ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా కానీ అతడు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, దేవుని యొక్క పాదాల దగ్గరికి రాగలిగినట్లయితే అతడు ఖచ్చితంగా వర్ధిల్లుతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని ఆశ్రయించాడు, వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆశ్రయించటం వలన మనం వర్ధిల్లుతాము. హల్లెలూయా. అందుకని ఇంకొక వాక్య భాగం చూద్దాము. కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనంలో 34:10 వచనాన్ని మనం చదువుకుందాం. 34:10. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వాక్యం చలవిస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ఉజ్జియాకు మాత్రమే కాదు కానీ ఆయనను ఆశ్రయించు వారందరికీ. హల్లెలూయా. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఒకవేళ సింహపు పిల్లలు ఆకలితో ఉంటే ఉండవచ్చు. సింహపు పిల్లలు అవి ఆకలితో ఉండి వాటికి ఏదైనా ఆహారం దొరుకుతుందా, లేకపోతే ఏదైనా జంతువులు దొరుకుతాయా తిందామన్న ఎదురు చూస్తున్నప్పుడు ఒకవేళ వాటి ఆకలిని తీర్చడానికి ఆ సమయంలో ఆ జంతువులు కానీ లేదా ఇంకేదైనా అరణ్యంలో వాటికి దొరకకపోవచ్చు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు
కొదువై ఉండదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింహపు పిల్లలు లేమిగలవై నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా యేసయ్యా, ఏ మేలు కొదువలేదయా. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా యేసయ్యా, నీ కృప నాకు చాలయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగొనును గాని యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. తన బిడ్డలు ఆయనను ఆశ్రయించినటువంటి వారు ఏది అడుగుతారో అది ఆయన వారికి ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారికి తన బిడ్డలకు ఏమీ కొదువై కొరతై ఉండదు. సింహం పిల్లలు లేమిగలవై ఆకలిగొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయనను ఆశ్రయించటం వలన ఏం జరుగుతుందంటే మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ప్రభు సన్నిధిలో ఆ ఉజ్జియాను జ్ఞాపకం చేస్తే ఆయన జీవితంలో బాలుడైన 16 సంవత్సరాల వయసు గలవాడైన తండ్రి యొక్క నడవడిని బట్టి, తండ్రి యొక్క ప్రవర్తనను బట్టి ఇతడు నడుచుకున్నాడు. తండ్రి ఎలానైతే దేవుని సన్నిధిలో యథార్థంగా దేవుని ఆశ్రయించాడో ఈ 16 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ బాలుడైనటువంటి ఉజ్జియా కూడా యథార్థంగా దేవుని ఆశ్రయించాడు. యథార్థంగా దేవుని ఆశ్రయించడం వలన అతనికి ఏమీ నష్టము జరగలేదు, ఏ కీడు జరగలేదు. హల్లెలూయా. అతనికి మేలు జరిగింది. అతడు ఏమయ్యాడట? వర్ధిల్లాడట. హల్లెలూయా. ఈ దినాల్లో చాలామంది వర్ధిల్లాలని ఆశపడతారు, వర్ధిల్లాలని తపన ఉంటుంది, గొప్పవారు కావాలనేటువంటి కోరిక ఉంటుంది. కానీ దేవుని ఆశ్రయించాలంటే కష్టం, దేవుని ఆశ్రయించటము కష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 31వ అధ్యాయము 1వ వచనం. 31వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశ్రయించకుండా ఏదో గొప్పవారని, అధికారం గలవారని, ధనమున్నవారని, బలమున్నటువంటి వారని, మంది బలగం ఉన్నటువంటి వారని వారిని చూసి దేవుణ్ణి ఆశ్రయించటం మానివేసి వారిని ఆశ్రయించి తినట జరిగేటువంటి నష్టం ఏంటో తెలుసా? శ్రమాట. ఇజ్రాయేలు ప్రజలు అదే చేశారు. ఇజ్రాయేలు ప్రజలు తనకు కలుగుతున్నటువంటి కష్టాలు, కరువులు, ఇబ్బందులు వీటన్నిటిని బట్టి ఐగుప్తులో ఉన్నటువంటి వాతావరణాన్ని చూచారట. ఐగుప్తులో ఉన్నటువంటి బలాన్ని, బలగాన్ని, లేకపోతే
ధనాన్ని వారు విన్నారు, చూశారు. చూచి దేవుణ్ణి ఆశ్రయించటం మానేసి ఐగుప్తు మీద వారికి ఏం కలిగింది? మనసు కలిగింది. హల్లెలూయా. ఐగుప్తు అనేది చీకటి రాజ్యం. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైనటువంటి దేశం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళటానికి వీళ్ళు సిద్ధపడ్డారు. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని ఆశ్రయించటం మానేసి మనుషులను, రథాలను, లేకపోతే ఇంకా ఏదో ఆశ్రయించటం వలన ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు శ్రమ అనేది దేవుడు అనుమతించకపోయినా మనంతట మనమే కోరి తెచ్చుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులు అదే చేశారు. అదే వారికి ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న పాటున వారు దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు వారికి సహాయం చేసేటువంటి వాడు, దేవుడు వారిని ఆదుకునేటువంటి వాడు, దేవుడు వారిని పోషించేవాడు. హల్లెలూయా. ఆ పని వాళ్ళు చేయక ఐగుప్తు యొక్క ధనం మీద, ఐగుప్తు యొక్క ప్రజల మీద, ఐగుప్తు యొక్క రథాల మీద, ఐగుప్తు యొక్క బలము మీద వారు ఆధారపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఐగుప్తులో వారికి ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమ అని వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని విడిచి, సృష్టికర్త అయిన దేవుని విడిచి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుణ్ణి విడిచి వేరొకరిని, అంటే మనుషులను, లేకపోతే నాయకులను, అధికారులను, వ్యక్తులను ఆశ్రయించటం వలన కలిగే నష్టం ఏంటంటే శ్రమ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే నయోమి ఉంది. నయోమి ఏం చేసిందంటే బెత్లెహేములో ఆహారము సమృద్ధిగా దొరికే స్థలము, ఏదో చిన్న సమస్య వచ్చిందని, చిన్న కరువు వచ్చిందని, లేదా చిన్న ప్రాబ్లం ఏర్పడ్డదని ఆమె ఏం చేసిందంటే తన భర్తతో కలిసి ఒక ఆలోచన చేసి 2 కుమారులను తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఆహారము సమృద్ధిగా దొరికే స్థలము. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఆహారము సమృద్ధిగా దొరికే స్థలాన్ని విడిచి ఈ నయోమి ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబుకు వెళ్ళింది. ఈ మోయాబు ఎలాంటి ప్రాంతం అంటే వ్యభిచారముతో పట్టబడినటువంటి ప్రాంతం. హల్లెలూయా. వ్యభిచార క్రియలు కలిగినటువంటి ప్రాంతం మోయాబు ప్రాంతం. ఈ మోయాబు ప్రాంతములకు లేదా ఈ శపితమైనటువంటి ప్రాంతానికి నయోమి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళు, బెత్లెహేములో ఉన్నటువంటి వాళ్ళు బ్రతకట్లే? వారు ప్రాణంతో లేరా? ఆ బెత్లెహేము దేవుని ఇల్లు, దేవుని నివాసయోగ్యమైనటువంటి స్థలము, ఆహారము దొరికే స్థలము, రొట్టెలు దొరికే స్థలము, రొట్టెల ఇల్లు. సమస్య వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలకు దేవుడు వారికి కావాల్సిన ఆహారం ఇచ్చాడు. కానీ ఈ నయోమి ఏమి చేసిందంటే అధిక తెలివితేటలు ఉపయోగించి ఈమె ఏమి చేసిందంటే మోయాబుకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోయాబుకు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తన భర్త చనిపోయాడు. హల్లెలూయా. ముందుగా ఏం జరిగింది? ఏ శ్రమ, ఏ కష్టం వచ్చింది? కొంతకాలం మోయాబుకు వెళ్ళిన కొంతకాలం హ్యాపీగానే హాయిబాయిగా ఉన్నది, కొంచెం పచ్చగా ఉన్నట్టుగానే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాపును చూసి బలుపు అనుకుంటారట కొంతమంది. వాపును చూసి బలుపు అనుకుంటారట. అబ్బా, నేను ఇంత పర్సనాలిటీ నాకుంది, ఇంత చక్కగా నేను బలం పొందుకుంటున్నాను అనుకుంటారట. అది బలం కాదు. ఏంటిదట? అది వాపు. దేవునికి మహిమ కలుగును గాక.
చాలామంది అదే అనుకుంటారు. ఈ మోయాబు కూడా నయోమి కూడా అదే అనుకుంది. మోయాబుకి వెళ్ళిన తర్వాత కొంచెం సంపాదన ఎక్కువ అవుతుంది, పనులు చేతి నిండా దొరుకుతున్నాయి. అలాంటి సమయంలో అకస్మాత్తుగా తన భర్త చనిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగింది? భర్త చనిపోయాడు. ఈ భర్త చనిపోయిన తరువాత ఆ మోయాబీయుల యొక్క సలహాలు తీసుకొని ఆ ఇద్దరు కుమారులకు పెళ్లి చేసేసింది. హల్లెలూయా. ఎవరిని చేసింది? మోయాబు స్త్రీలనే చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మోయాబు కన్యకలనే పెళ్లి చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. మోయాబీయులతో వివాహ సంబంధాలు, అన్యులతో వివాహ సంబంధాలు కలిగి ఉండొద్దని దేవుడు అనేక సార్లు హెచ్చరించాడు. కానీ ఈ నయోమి ఏం చేసిందంటే ఆ మోయాబు కన్యకలతోనే తన కుమారులకు వివాహ సంబంధాన్ని ఇచ్చిపుచ్చుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మోయాబు స్త్రీల పేరు, ఒక ఆమె పేరు ఓర్ప, ఒక ఆమె పేరు రూతు. దేవునికి మహిమ కలుగును గాక. వీరు వివాహమైన ఆ కొద్ది కాలానికే పెద్ద కుమారుడు చనిపోయాడు, తర్వాత చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక్కతే విధవరాలు అనుకుంటే ఇప్పుడు ముగ్గురు కూడా విధవరాలే. ఇప్పుడు ఎవరు కూడా ఆమె ముఖాన్ని చూడాలని, ఆ కుటుంబాన్ని చూడాలని ఆశ, ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకాలము మంచి కూడుకొని మంచి ఆలోచనలు ఇచ్చి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఏమయ్యారంటే ఆమెతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఆమెతో కలిసి ఆమెకి ఏదైనా సహాయం చేయాలన్నా కానీ ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఈ ఇంట్లో ముగ్గురు కూడా విధవరాళ్ళే. విధవరాళ్ళతో కలిసి, విధవరాళ్ళను చూస్తే పొద్దున్నే లేచి అరిష్టం, విధవరాలను చూస్తే కీడు జరుగుతుంది, విధవరాలను చూస్తే ఏదో ఒకటి అపశకునం కలుగుతుంది అనేటువంటి భావన వాళ్ళది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె అప్పటికి మనసు లేదా తన తప్పును దిద్దుకోక ఇంకా ఆ విధంగానే కొంతకాలం గడుస్తూ ఉంటే ఇద్దరు యవనస్తురాలు ఆమె మధ్యలో తిరుగుతూ ఉంటే విధవరాలున్నాయి. వారిని చూసి ఈమెకు పశ్చాత్తాపము కలిగింది. ఈమెకు చూసి పశ్చాత్తాపము కలిగి ఆ బెత్లెహేములో ఇప్పుడు వర్షాలు బాగుపడుతున్నాయి, అక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, అక్కడ పంటలు సమృద్ధిగా ఉన్నాయి, గోధుమలు పండుతున్నాయి, విస్తారమైన పంటలు ఉన్నాయని ఆమె ఏం చేసిందంటే తిరిగి మరలా బెత్లెహేముకు రావటానికి సిద్ధపడ్డది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆమె బెత్లెహేముకు వస్తూ ఆ ఇద్దరు యవనస్తురాలను ఆ మోయాబులోనే వదిలిపెట్టి రావాలని ప్రయత్నం చేసింది. కానీ ఆ చిన్న కోడలు రూతు ఆమె అన్యరాలైనప్పటికీ అత్త ఏ దేవుణ్ణైతే ఆశ్రయించిందో అదే దేవుణ్ణి ఆశ్రయించటానికి ఆమె మనసు నిలుపుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెద్ద కోడలు ఏమైందని అంటే అవకాశాన్ని చూసి అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏమి చేసిందంటే అత్త ఆశ్రయించిన దేవుడే, అత్త ఆరాధించిన దేవుడే, అత్త కొనియాడిన దేవుడే, అత్త నమ్ముకున్న దేవుడే, అత్త పూజించిన దేవుడే, అత్త ప్రార్థించిన దేవుడే ఈ రూతు కూడా ఆరాధించటం ప్రారంభం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము విడిచిపెట్టక మనము ఆశ్రయించినట్లయితే రూతును దేవుడు ఏ విధముగానైతే గొప్ప చేశాడో, ఆశీర్వదించాడో, వారి తిరిగి ఆ బెత్లెహేముకు వచ్చిన తర్వాత చెప్పున ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రూతు ఆ వంశములో నుంచే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు జన్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్టోరీలంతరికి మనము వెళ్ళటానికి ఇప్పుడు సమయం కాదు. కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని ఆశ్రయించినంత కాలము మనము ఎలా ఉంటామంటే క్షేమంగా ఉంటాం.
ఆరోగ్యంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, తృప్తికరంగా మనకు కలిగిన కొంచెమైనా తిని తృప్తిగా బ్రతకగలుగుతాము. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించటం మానేస్తామో అప్పుడు ఏముంటుందంటే శ్రమ. హల్లెలూయా, శ్రమ. హల్లెలూయా. అన్నీ ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ మనసులో ఏముండదు, శాంతి ఉండదు. అందరూ చుట్టున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ వ్యక్తిగతంగా ఒంటరితనము. ఆరోగ్యం బాగున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ శరీరంలో ఏదో ఒక రకమైన తెలియని రీతిగా బలహీనతలు ఏర్పడతానే ఉంటాయి. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆశ్రయించినట్లయితే, ఉజ్జియాను 16 సంవత్సరాల వయస్సులో దేవుడు ఆశీర్వదించినట్లుగా, గొప్పవాడిగా చేసినట్లుగా దేవుడు మన జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాల మేలుల చేత నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొనును కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎప్పుడు కావలసిన అవసరం, ఏ టైములో కావలసిన సహాయము, ఆ టైములోనే దేవుడు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనము పరలోక ప్రార్థన చెప్తాం కదా. ఎలా చెప్తాము? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేటికి మాకు దయచేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుదిన ఆహారము నేటికి మాకు దయచేయు. ఏనాడు కావలసిన ఆహారము ఆనాడు మాకు దయచేయండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించినటువంటి వారికి దేవుడు ఏనాటికి కావలసిన ఆహారమును ఆనాటికి దేవుడు కలగజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో అనేక మంది అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో సతమతం అవుతున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏందనంటే, ఏ నాటికి కావలసిన, ఏ నెలకు కావలసిన, ఏ మంతుకు కావలసిన, ఏ దినానికి కావలసిన ఆర్థికమైన మేలులను దేవుడు ఆనాటికి, ఆ దినమునకు, ఆ సమయానికి దేవుడు అనుగ్రహిస్తాడు.